అంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కనీసం 3 ఏళ్ళు పడుతుంది. కనీసం 3 ఏళ్ళు పడుతుంది. ఇవాళ ఇనాగరేషన్ చేస్తున్నాము అని చెప్తున్న పరిశ్రమలు వీళ్ళు తెచ్చినాయి అయ్యి. జగన్ హయాంలో ఓకే అయినటువంటి ఎంఓయూ అయినవి ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు టైంలో ఓకే అయిన వాటిని జగన్ ఎక్కడ ఆపలేదే ఏ పరిశ్రమని కూడా. లూలు చెప్తున్నారు, లూలు పరిశ్రమ కాదు, షాపింగ్ మాల్ పెట్టుకునేది. వాళ్ళకి ఇప్పటికి కూడా ఫ్రీగా ఇస్తున్నారు భూములు, తక్కువకి ఇస్తున్నారు. షాపింగ్ మాల్కి తక్కువ భూములు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాదు ప్రపంచంలో. వ్యాపారం పెట్టుకునే వాడికి ఇచ్చేటట్టే చిల్లర కొట్ల వాళ్ళకి కూడా ఇవ్వండి, ఫ్యాన్సీ షాపులకు ఇవ్వండి, సూపర్ బజార్లకు ఇవ్వండి భూములు, వాళ్ళకి ఇస్తున్నారు. అట్లాంటి వాటిలో జగన్ కొంత అబ్జెక్షన్ ఉంది. ఏంటి ఎవరికో తినబెట్టడం వాళ్ళది. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ లో అతను అబ్జెక్ట్ చేస్తుండొచ్చు. ఎట్ ద సేమ్ టైం పరిశ్రమలకి ఒక పెద్ద వెసులుబాటు కల్పిస్తా. ఇప్పుడు వీళ్ళు మొన్న ఇనాగరేట్ చేసినటువంటి ఇవి ఉన్నాయి, ఏది ఈ చెత్తని విద్యుత్తుగా మార్చేవి, చెత్తని సైక్లింగ్ చేసి, అవన్నీ జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి కదా. అట్లాగే ఈ వాహనాలని క్రష్ చేసి తయారు చేసేటటువంటి పరిశ్రమలు జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి కదా. ఇండస్ట్రీస్ జగన్ ఉన్నప్పుడు ఓకే అయినటువంటి వాటికి ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్లోకి వస్తున్నాయి. ఇంకొక ఏడాది దాకా ఇనాగరేట్ అయ్యే ప్రతి ఇండస్ట్రీ కూడా జగన్ టైంలో ఓకే ఇప్పుడు వస్తున్నట్టు. అలాగే ఇప్పుడు వీళ్ళు ఒక అద్భుతం చేస్తున్నారు, సాఫ్ట్వేర్లు వీటిని తెప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు కాగ్నిజెంట్ వాడు తాజాగా ఓకే చేశాడు. మొన్న టీసీఎస్ వాళ్ళకి రూపాయికే ఇచ్చారు. ఇట్లాగా వివిధ సంస్థలకు ఇస్తున్నారు. ఇది అద్భుతమే. వీళ్ళకి అట్లాంటి సంస్థల్ని తేవడం చేతొచ్చు, జగన్ కి ఇండస్ట్రీస్ తేవడం చేతొచ్చు.